పేరుకి అమరావతి ఉంటుంది, కానీ రాజధాని ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ మోడల్కి ఈ మధ్య టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వివిధ రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్లో తీర్మానం చేసి మీకు మీరే శబాసులు కొట్టుకుంటూ జబ్బలు తెచ్చుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని అమరావతి ఇష్యూ ఉందో దీనికి సంబంధించి రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పేసి ఒక అంచనా. ఈ 2 లక్షల కోట్లు పెట్టి కేవలం అక్కడ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ని ప్రిపేర్ చేయడానికి 2 లక్షల కోట్లు అవుతా ఉంది. ఈ 2 లక్షల కోట్లు కూడా ఈ ఖర్చు చేసి మౌలిక సదుపాయాల కల్పించడానికి కొన్ని దశాబ్దాల సమయం పడతా ఉంది. ఈ లెక్కలో అమరావతి పూర్తి నిర్మాణం పూర్తయ్యేసరికి ఎన్ని దశాబ్దాల కాలం పడుతుందని చెప్పి అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి? మచిలీపట్నంలో పోర్టు ఉంది, మున్సిపల్ కార్పొరేషను, విజయవాడ మున్సిపల్ కార్పొరేషను, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి 70 కిలోమీటర్లు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి 40 కిలోమీటర్లు, మచిలీపట్నం విజయవాడ గుంటూరు 70, విజయవాడ నుంచి గుంటూరు 40, 110 కిలోమీటర్ల రేడియస్లో నేషనల్ హైవే పక్కన ఆల్రెడీ నిర్మాణాలు అనేకం ఉన్నాయి. విశాలమైన నగరాలు కార్పొరేషన్గా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ దశలో ఈ 3 నగరాలని కలుపుతూ మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మోడల్ని ప్రతిపాదించడం జరిగింది. దీని మీద మీరు ఒక చర్చ పెట్టాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఇదేమీ లేకుండా ఏదైతే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు, వాళ్ళ అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకుంటా ఉన్నారు, దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో అని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగల మోడల్ని కనీసం పరిశీలించకుండా ఇవాళ ఆయన్ని వివిధ రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు తప్పే ఉంది అని చెప్పేసి మచిలీపట్నం విజయవాడ గుంటూరుని కలుపుతూ అమరావతి పేరే పెట్టండి. మీరు గన్నని జగన్ పేరు వస్తుందని మీరు అనుకుంటే అమరావతి పేరే పెట్టండి. అమరావతి కలుపుతూ ఒక గ్రేటర్ నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ దేశానికే తలమానికంగా ఉండే పరిస్థితి 110 కిలోమీటర్ల నేషనల్ హైవేతో పోర్ట్ కనెక్టివిటీతో ఇవాళ మావిగన్ అనే మోడల్ ఏదైతే ఉందో ఒక మంచి మోడల్గా ఉంటుంది. మీరు ఏదైతే అమరావతిలో ఖర్చు చేస్తూ ఉన్నారో 2 లక్షల కోట్లు, దానిలో 10% ఖర్చుతోనే ఇవాళ బ్రహ్మాండమైన గ్రేటర్ నగరంగా ఏపీకి సమకూరుతుంది. ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్న ఏదైతే దుర్మార్గం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది. కొన్ని దశాబ్దాల పాటు పేరుకి అమరావతి ఉంటుంది, కానీ రాజధాని ఉండదు. ఎందుకంటే అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంటుంది. ఎంతసేపు మంత్రి నారాయణ చెప్పినట్టుగా కంప చెట్లు కొట్టడం, కాలువలు తీయటం, రోడ్లు బాగు చేయటం ఇవే సరిపోతాయి. ఎప్పుడు పూర్తి చేస్తారు అమరావతి మీరు రాజధాని? మేధావులు, విజ్ఞులు, ప్రజా సంఘాలను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మావిగన్ మోడల్ మీద విస్తృత చర్చ జరగాలి.